శ్రీగురుభ్యో నమః. గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీ నారాయణ భట్టతిరి రచించిన శ్రీమన్నారాయణీయంలోని భగవంతుని మహిమను తెలియచేసే దశకం 1లోని 4వ శ్లోకాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాము. నిష్కంపే నిత్యపూర్ణే నిరవధి పరమానంద పీయూష రూపే నిర్లీనానేక ముక్తావళి శుభకతమే నిర్మల బ్రహ్మ సింధౌ కల్లోలోల్లాసతుల్యం ఖలు విమలతరం సత్వమాహుస్తదాత్మా కస్మాన్నో నిష్కలస్త్వం సకల ఇతి వచసత్వత్కలాస్వేవ భూమన్. భూమన్, ఓ సర్వవ్యాపి, ఓ అనంతుడా, నిష్కంపే నిత్యపూర్ణే నిరవధి పరమానంద పీయూష రూపే, చలనం లేనిది అంటే ఎప్పుడు స్థిరంగా ఉండేది, నిత్యపూర్ణే ఎల్లప్పుడూ నిండుగా సంపూర్ణంగా ఉండేది, నిరవధి హద్దులు లేని పరమానంద అనేటటువంటి పీయూష రూపే అమృత స్వరూపమైనది, నిర్లీన అనేక ముక్తావళి శుభకతమే నిర్మల బ్రహ్మ సింధౌ, తనలో లీనమైన అనేక మంది ముక్తుల జీవన్ముక్తుల సమూహము చేత శుభకతమే అత్యంత శోభిల్లేది అయిన స్వచ్ఛమైన బ్రహ్మసింధౌ పరబ్రహ్మము అనే మహాసముద్రమునందు కల్లోల ఉల్లాసతుల్యం ఖలు, ఉప్పొంగే ఒక అందమైన అల వంటిదే కదా విమలతరం సత్వం, అత్యంత పవిత్రమైన సత్వగుణము అని ఆహుహు జ్ఞానులు చెబుతారు. తదాత్మా, ఆ సత్వగుణమే మూర్తీభవించిన స్వరూపానివి నీవు. కస్మాత్నో, ఎందువల్ల కావు, ఆ పరబ్రహ్మవు నీవే అగుదువు అని భావం. నిష్కలహత్వం సకల ఇతి వచః త్వత్ కళాసు ఏవ, కళలు లేనివాడవు, నిష్కలత్వం కళలు లేనివాడవు, పరిపూర్ణుడు నీవే. సకల ఇతి వచః, కళలతో కూడినవాడు అనే మాట త్వత్కళాసు ఏవ, నీ అంశావతారాల యందు మాత్రమే చెల్లుతుంది. ఈ 4వ శ్లోకంలో భట్టతిరి గారు గురువాయూరప్పకు మరియు నిరాకారమైన పరబ్రహ్మానికి మధ్య ఉన్న సంబంధాన్ని ఒక అద్భుతమైన ఉదాహరణతో వివరిస్తున్నారు. అనంతమైన ఆ పరబ్రహ్మాన్ని ఒక పెద్ద సముద్రం అనుకుంటే, ఆ సముద్రంలో ఎంతోమంది యోగులు మునులు మోక్షం పొంది లీనమైపోయారు. సముద్రంలో నీరు ఎప్పుడు ఒకేలా ఉన్నా కూడా అందులోంచి అప్పుడప్పుడు అందమైన అలలు పుడుతూ ఉంటాయి కదా. ఆ పరబ్రహ్మమనే సముద్రంలో పుట్టిన ఒక అందమైన అమృతపు అలయే స్వచ్ఛమైన సత్వగుణం. ఆ సత్వగుణంతోనే గురువాయూరప్ప రూపం ఏర్పడింది. సముద్రపు నీటికి అలకు ఎలా అయితే తేడా లేదో అలాగే ఆ పరబ్రహ్మానికి నీకు ఎలాంటి భేదం లేదు అని కవి వివరిస్తున్నారు. లోకంలో దేవుడి అవతారము అంటే దేవునిలో కొంత భాగం లేదా అంశ అని అంటారు. కానీ ఆ మాట మత్స్యకూర్మ లాంటి ఇతర అవతారాలకు వర్తిస్తుందేమో కానీ శ్రీకృష్ణుడిగా గురువాయూరులో వెలసిన ఈ రూపం మాత్రం పరిపూర్ణమైన పరబ్రహ్మమే అని ఈ శ్లోకం చాలా స్పష్టంగా ఘోషిస్తోంది. దేవుడు వేరు, పరబ్రహ్మము వేరు కాదు అని చెప్పే అద్భుతమైన శ్లోకం ఇది. నిష్కంపే
నిత్యపూర్ణే నిరవధి పరమానంద పీయూష రూపే నిర్లీనానేకముక్తావళి శుభకతమే నిర్మల బ్రహ్మ సింధౌ కల్లోలోల్లాసతుల్యం ఖలు విమలతరం సత్వమాహుస్తదాత్మా కస్మాన్నో నిష్కలస్త్వం సకల ఇతి వచసత్వత్కలాస్వేవ భూమన్. ఓ అనంతుడా, చలనం లేనిది, ఎల్లప్పుడూ నిండుగా ఉండేది, అనంతమైన బ్రహ్మానంద అమృత స్వరూపమైనది, మరియు ఎంతోమంది మునులు తమలో లీనమై ఉండటం చేత ప్రకాశించేది అయిన పరబ్రహ్మము అనే స్వచ్ఛమైన మహాసముద్రంలో ఉద్భవించిన ఒక అందమైన అల వంటిదే ఈ పవిత్రమైన సత్వగుణము అని జ్ఞానులు చెబుతారు. ఓ స్వామి, ఆ సత్వగుణమే మూర్తీభవించిన స్వరూపానివి నీవు. సముద్రానికి దానిలోని అలకు భేదం లేదు కాబట్టి ఆ పరిపూర్ణ పరబ్రహ్మవు నీవే. నీవు అంశలతో కూడిన వాడవు అనే మాట నీ ఇతర అవతారాలకు మాత్రమే చెల్లుతుంది, కానీ సాక్షాత్తు గురువాయూరప్పగా వెలసిన నీవు మాత్రం సంపూర్ణమైన వాడవు, నిష్కలుడవు స్వామి అని అంటున్నారు కవి. 5వ శ్లోకం. నిర్వ్యాపారోపి నిష్కారణమచ భజసే యత్క్రియామీక్షణాఖ్యాం తేనైవోదేతి లీనా ప్రకృతిరసతి కల్పాపి కల్పాదికాలే తస్యా సంశుద్ధమంశం కమపి తమతిరోధాయకం సత్వరూపం సత్వం ధృత్వా దధాసి స్వమహిమ విభవాకుంఠ వైకుంఠరూపం. అజ, ఓ పుట్టుకలేనివాడా, నిర్వ్యాపారాః అపి నిష్కారణం. నీవు స్వయంగా ఎలాంటి కర్మలు పనులు చేయని వాడివి అయినప్పటికీ, ఏ కారణం లేకపోయినా యత్క్రియాం ఈక్షణాఖ్యాం భజసే, ఏ సృష్టి కార్యమును అయితే కేవలం నీ చూపుల ద్వారా నీ సంకల్పం చేతనే స్వీకరిస్తున్నావో అంటే చేస్తున్నావో, తేన ఏవ, ఆ చూపు చేతనే కల్పాదికాలే, కల్పాదిలో సృష్టి ప్రారంభ సమయంలో, లీనా ప్రకృతి, ప్రళయకాలంలో నీలో లీనమైపోయిన ప్రకృతి, అసతీ కల్పా అపి, అస్సలు ఉనికిలో లేని దానిలా శూన్యంగా ఉన్నప్పటికీ ఉదేతి, ఉద్భవిస్తున్నది, మేల్కొంటున్నది. తస్యాహ సంశుద్ధం అంశం, ఆ ప్రకృతి యొక్క అత్యంత స్వచ్ఛమైన భాగమైనది, కమపి తం అతిరోధాయకం, వర్ణించడానికి వీలు కానిది, నీ నిజస్వరూపాన్ని జ్ఞానాన్ని ఏమాత్రం కప్పివేయనిది అయిన సత్వరూపం సత్వం, సత్వగుణ స్వరూపమైన ఆ సత్వమును ధృత్వా స్వీకరించి, స్వమహిమ విభవ అకుంఠ, నీ స్వంత మహిమల యొక్క వైభవం చేత ఎన్నటికీ తరగని అకుంఠితమైన శక్తి గలవాడా, వైకుంఠ, ఓ వైకుంఠనాథ, రూపం దధాసి, ఈ దివ్యమైన గురువాయూరప్ప రూపాన్ని దాల్చుతున్నావు. ఈ 5వ శ్లోకంలో భగవంతుడు సృష్టిని ఎలా చేస్తాడు, ఆయన రూపం ఎలా ఏర్పడింది అనే గొప్ప రహస్యం దాగి ఉంది. దేవుడు మనలాగా శ్రమపడి పనులు చేయడు, నిర్వ్యాపారుడు. కల్పాంతంలో అంటే ప్రళయ సమయంలో ఈ సృష్టి అంతా నశించిపోయి ప్రకృతి అంటే మాయ భగవంతుడిలో లీనమైపోయి అస్సలు ఉనికిలో లేనట్లుగా ఉంటుంది. మళ్ళీ సృష్టి చేయవలసిన సమయం రాగానే భగవంతుడు కేవలం ఒక్కసారి
ఆ ప్రకృతి వైపు చూస్తాడు. ఆయన చూపు పడగానే అప్పటిదాకా నిద్రావస్థలో ఉన్న ప్రకృతి మేల్కొని సృష్టి ప్రారంభం అవుతుంది. అలా మేల్కొన్న ఆ ప్రకృతిలో సత్వ, రజో, తమో అనే 3 గుణాలు ఉంటాయి. కానీ స్వామి రజో, తమో గుణాలను పక్కన పెట్టి కేవలం జ్ఞానాన్ని ప్రసాదించే అత్యంత స్వచ్ఛమైన సత్వగుణాన్ని మాత్రమే గ్రహించి ఒక అద్భుతమైన రూపాన్ని ధరించాడు. ఆ రూపమే ఎన్నటికీ తరగని అపారమైన మహిమలు గల మన గురువాయూరప్ప స్వరూపము అని నారాయణ భట్టతిరి గారు పరవశిస్తూ కీర్తించారు ఈ శ్లోకంలో. నిర్వ్యాపారోపి నిష్కారణమజ భజసే యత్క్రియామీక్షణాఖ్యాం తేనైవోదేతి లీనా ప్రకృతిరసతి కల్పాపి కల్పాదికాలే తస్యా సంశుద్ధమంశం కమపి తమ తిరోధాయకం సత్వరూపం సత్వం ధృత్వా దధాసి స్వమహిమ విభవాకుంఠ వైకుంఠ రూపం. ఓ పుట్టుకలేని వైకుంఠనాథ, నీవు స్వయంగా ఏ పని చేయనప్పటికీ నీకు ఎలాంటి స్వార్థం లేకపోయినా సృష్టి ప్రారంభ సమయంలో కేవలం నీ కంటి చూపుతో, నీ సంకల్పంతో సృష్టి కార్యాన్ని మొదలు పెడతావు. ప్రళయకాలంలో నీలో లీనమైపోయి ఉనికి లేనట్లుగా ఉన్న ప్రకృతి నీ చూపు పడగానే మేల్కొంటుంది. ఆ ప్రకృతిలోని అత్యంత స్వచ్ఛమైనది, నీ జ్ఞానాన్ని ఏమాత్రము కప్పివేయనిది అయిన సత్వగుణాన్ని మాత్రమే స్వీకరించి ఎన్నటికీ తరగని నీ అకుంఠిత మహిమలతో ఈ అద్భుతమైన గురువాయూరప్ప రూపాన్ని ధరిస్తున్నావు అని భట్టతిరి గారు కీర్తిస్తున్నారు. అంటే పరమాత్మకు ఏ మహిమలైతే ఉన్నాయో అవన్నీ కూడా, ఆ మహిమలన్నీ కూడా ఈ గురువాయూరప్ప కృష్ణుడికి ఉన్నాయి అని అంటున్నారు. ఓం తత్సత్. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.